మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజాపాలనలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది. ఒక బాధ్యతను భావోద్వేగంతో మేము నిర్వహించినము. అన్ని పరీక్షలు పద్ధతి ప్రకారం నిర్వహించినాం. ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి, నిరసన తెలిపేది నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా. నేను వచ్చిన తర్వాత మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయమొదలెట్టారు. ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరని అశోక్ నగర్ చౌరస్తలో ధర్నాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి నువ్వు రా అడికి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేది నేను, చదువుకోండి మీరు, పోటీ పరీక్షలు రాయండి అని మన పిల్లలకు విజ్ఞప్తి చేసిన. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఏండ్ల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22-23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఎప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్కి పోతురు. మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లగాడు ఉద్యోగం సంగతి తెలుస్తలేడంటే అత్తగారు వాళ్ళకి ఎంత. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు. నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా, కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి, పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడెక్కడ ఉద్యోగం పోయేటట్టు ఉండదు, ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయో లేకపోతే ఊర్లలో కూలీ నాలి పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి, వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే